తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను పక్షాల ఐక్యత. ఈరోజు నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి మూడు బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులకు మద్దతుగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్కు సంబంధించినటువంటి పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఈ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ఈవెన్ బీజేపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ, ఎంసీ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి దిమ్మ తిరిగే విధంగా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతుల ప్రభుత్వం అంటున్నటువంటి కొందరు కాషాయం నాయకులు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ రోజు కనిపిస్తున్నది మిత్రులారా. చిన్న చిన్న పిల్లలు కూడా ఇళ్లల్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కుట్రను ఉమ్ముస్తున్నారు మిత్రులారా. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రైతులకు అర్థం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా గమనించాలి. మన మీద పొంచి ఉన్న పెద్ద ప్రమాదం కాషాయం అనే ప్రమాదాన్ని మనం తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముకున్నటువంటి గనుడు మోసగాడు నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే మన దేశంలో స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వ సంస్థలు ఖాయంగా ఉండే రిలయన్స్ అంబానీకి అమ్ముడు అయినటువంటి నరేంద్ర మోడీ ఎల్ఐసిని నమ్ముకున్నాడు, అట్లాగే బిఎస్ఎన్ఎల్ నమ్ముకున్నాడు, ఈరోజు కార్పొరేట్ రైల్వే స్టేషన్లను అన్నింటిని నమ్ముకున్నాడు, విమానాలను నమ్ముకున్నాడు, ఆఖరకు రైతులు మిగిలిండే ఆ రైతులను కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు దొంగ నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆ 3 చట్టాలు ఉన్నటువంటి బాధ తెలిస్తే బీజేపీ నాయకులు ఆ విధంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ నాయకులారా, మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు, మీకు కూడా గిట్టుబాటు ధర కావాలి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాయ మాటలు, మోస మాటలు చూస్తే మాత్రం గిట్టుబాటు ధర కాదు, పంట నష్టపోతే నష్టపరిహారం కాదు. ఈరోజు కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని అమ్ముకునే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే భారతదేశ వ్యాప్తంగా జూటా పార్టీ అని ఉన్నది. దానికి పేరు బీజేపీ, అంటే భారతీయ జూటా పార్టీ దాని పేరు. ఆ భారతీయ జూటా పార్టీని ఎవరు నమ్మొద్దు, వాళ్ళు మోసకాళ్ళు, ప్రజలు ఎవరు నమ్మొద్దు. రైతులను మోసం చేసినటువంటి ఏకైక గనుడు నరేంద్ర మోడీ అని చెప్పి తెలియజేస్తూ ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వాన్ని భారతదేశం నుండి తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశ బంద్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 చట్టాలు, అదేవిధంగా విద్యుత్ చట్టం, పూర్తిగా ఈ 4 చట్టాలు రైతుల కుటుంబాలను సర్వనాశం చేసే చట్టాలు కాబట్టి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ వికారాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించాలి. అదేవిధంగా ఈ బంద్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని ఈ 3-4 చట్టాలను ఉపసంహరించుకొని, అదేవిధంగా ఇవాళ మనకు స్వతంత్రం వచ్చి నుంచి ప్రభుత్వ రంగంలో అన్ని సంస్థలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తన అనుకూలమైన కార్పొరేట్ వ్యవస్థలకు కారు చౌకగా అమ్ముకొని ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షాలు వీళ్ళందరూ కూడా ఇవాళ దేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెడుతున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మానవతావాదులందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు ఉన్నాయో, అదేవిధంగా విద్యుత్ చట్టం ఉందో అది వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు పోయిన నెల 27వ తారీఖు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఇలా 16 డిగ్రీలో కూడా చలి పెడుతుంటే, అలాంటి చలిలో కూడా ఇలా రైతులు దీక్షలు చేస్తుంటే
కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఇవాళ రైతులు గోసలు పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాలయాపన చర్చలకు పిలుస్తుంది, బద్దలకెళ్ళి లేచిపోతుంది. ఇవాళ రైతుల మీద బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. వెంటనే బీజేపీ ప్రభుత్వం తన వ్యక్తిగత కాకుండా ప్రజల దృష్టిని ఆలోచించి వెంటనే 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ రైతులకు ఏవైతే 3 చట్టాలు ఉన్నాయో వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి బలహీన వర్గాల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో సంపన్న వర్ణానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రోడ్లపై రైతన్నలను ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని అంటే అది సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా ఒక సంవత్సరం ముందే గిట్టుబాటు ధర మేము ఇంత కొంటామని చెప్పి సంవత్సరం ముందే వాళ్ళు రేటు ప్రకటించవలసిన అవసరం ఉంది. అందరికీ కూడా గిట్టుబాటు ధర ఇచ్చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టిన 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి బలహీన వర్గాల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే 3 చట్టాలు తీసుకొచ్చిందో రైతు వ్యతిరేక చట్టాల కోసం అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత నిత్యావసరాల వస్తువుల సరుకుల ధరల మీద నియంత్రణ ఎత్తేసింది. దీనివల్ల రేపు ఉల్లిగడ్డ, పాలు, అల్లము, పప్పు, ధాన్యాలు కూడా ప్రజలకు విపరీతమైనటువంటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 2వ చట్టము కార్పొరేట్ వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది. దీని నుంచి రైతులు లాభపడతారని చెప్తా ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయ చట్టం అంటే ఒక గ్రామంలో వేసుకొని ఆయన వ్యవసాయం చేసి రైతులకు నేను పైసలు కట్టిస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే మరి దానివల్ల రైతులు ఏమైనా నష్టపోతే న్యాయం ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? అంటే ఆ చట్టంలో ఏముందంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో మీ భూమిని వాళ్ళు డబ్బులు లేకపోతే మీరు కోర్టు పోయాలని చెప్పి చెప్తా ఉన్నది. ఈరోజు కోర్టు పోతే ఏ రకమైనటువంటి రైతులకు తొందరగా న్యాయం జరుగుతుంది అంటే పెట్టుబడిదారులకు వ్యవసాయాన్ని కూడా మొత్తం అప్పగించడానికి ప్రయత్నం ఒకటి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇంకో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాలు తీసుకొస్తుందో దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ చట్టాలను వెనుకకి తీసుకోవాలి. ఈరోజు ఏదైతే ఎఫ్సీఏ గోదాములు ఉన్నాయి దేశంలో, ఎఫ్సీఏ గోదాములు అంటే కరోనా లాంటి టైంలో కావచ్చు, ఏదైనా భూకంపాలు కానీ ఏదైనా సంభవించినప్పుడు, ఈ దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఒక 2 సంవత్సరాలకు సరిపడేటటువంటి ధాన్యాలు ఈ దేశంలో దాచుకోవడానికి గోదాములు ఉన్నాయి. అందులో నుంచి ప్రజలకు ప్రభుత్వం అనుకుంటే సబ్సిడీ రూపంలో కానీ ఉచిత రూపంలో కానీ ప్రభుత్వం ఏదైతే విపత్తు జరిగినప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ ఎఫ్సీఐ గోదాములను తీసేసి ఈరోజు మొత్తం అవసరం లేదని చెప్తా ఉన్నది. అంటే రేపు పొద్దుగాల కరోనా లాంటి ఇంకా అవసరమైనటువంటి అత్యవసర పరిస్థితి ప్రజలు కొనుక్కోవాలి తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి ఈ రకంగా గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర ప్రకటించాలి. కానీ ఈ చట్టంలో గిట్టుబాటు ధర అనేది తీసేసింది ప్రభుత్వం. అంటే రైతు ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవాలంటాడు. ఈ దేశంలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి కోట్ల మంది రైతులు ఉన్నారు. వాళ్ళు పండించే ఒక క్వింటల్ ధాన్యాన్ని ఈరోజు పంజాబ్లో ఎక్కువ ధర వస్తే పంజాబ్కి వెళ్ళాలా, ఢిల్లీకి ఎక్కువ ధర వస్తే అస్సాంకి పోవాలా? ఈ రకంగా ప్రభుత్వము పేదలను మోసం చేసేటువంటి కుట్ర. కాబట్టి ఇందులో భాగంగా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ రకంగా అర్థం చేసుకొని చట్టాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. నమస్కారం. దేశవ్యాప్తంగా ఈరోజు బంధు పిలుపు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా సిపిఎం పార్టీ, సిపిఐ, న్యూ డెమోక్రసీ, కేవీపీఎస్, అలాగే బలహీన వర్గ సంఘము, ఈరోజు రైతు సంఘాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారత్ బంద్ కొనసాగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోతానని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే పార్లమెంటులో ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షాన్ని పక్కకు తప్పి దొంగ చట్టన బిల్లులు ప్రవేశపెడుతున్న పరిస్థితి ఉంది. సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడ మార్కెట్లో రేట్ వస్తే ఎక్కడ అమ్ముకోవాలంటే ఈరోజు మన జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణ కేంద్రాల్లో కానీ ఉన్న మార్కెట్లను రక్షణ కల్పించాలి. ఆ మోడీ తీసుకొచ్చిన 3 బిల్లులు ఎంబడే దాన్ని రద్దు చేయాలి. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తాం కాబట్టి వాళ్ళ మద్దతు ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంబడే ఢిల్లీ నాయకత్వంతో రైతులతో దేశంలో ఉన్న దేశ నాయకత్వంతో చర్చ జరిపి ఎంబడే బిల్లును రద్దు చేయాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష కానీ సిద్ధమని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఈరోజు మన వికారాబాద్లో బంద్ నిర్వహిస్తున్నాయి. ఈరోజు స్వేచ్ఛ మార్కెట్ అని చెప్పేసి రైతుల దగ్గర ధాన్యాన్ని ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం సంబంధించి రైతులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావాలి, రైతులకు గిట్టుబాటు ధర కనిపించాలి, రైతులకు డెవలప్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
आवाज दो रद्द చేయాలి రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఖబర్దార్ నరేంద్ర మోడీ రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతాంగ పండిన పంటకి ఇన్సూరెన్స్ ఆపియాలి రైతు రుణమాఫీ వెంటనే మన కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం ఈ దేశంలో ఉన్న రైతులను అణిగార్చే విధంగా మరి ఈ రైతు చట్టాలు తీసుకురావడం ద్వారా ఏ చట్టాలు తెచ్చినా ఒక 2-3 సంవత్సరాలు మాత్రము మంచి లాభాల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ 2-3 సంవత్సరాల తర్వాత మరి రైతులంతా ఒకే పంటను పండించవలసిన పరిస్థితి ఉంది. ఆ ఒకే పంట పండించడం వల్ల రైతులకు మరి అమ్ముకోవడానికి మరి మార్కెట్లో ధర లేక చిక్కబోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మన దేశం లోపల నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చిన ఈ రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి టీఎస్పీ వికారాబాద్ జిల్లా శాఖగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. अरे सुखान बैठो बैठो फोन నరేంద్ర మోడీ మండి వైఖరి నరేంద్ర మోడీ మండి వైఖరి గద్దె దిగాలి రైతుల వ్యతిరేక నరేంద్ర మోడీ గద్దె దిగాలి నరేంద్ర మోడీ పట్టించబడాలి రైతు గిట్టుబాటు ధర చట్టాలే పట్టించబడాలి రైతు గిట్టుబాటు ధర చట్టాలే
భారతదేశ వ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడ్డది. బీజేపీ పుణ్యమా అని నరేంద్ర మోడీ ప్రభుత్వము పార్లమెంట్ లోపల 3 బిల్లులు రైతులకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలతో మనకు విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది రైతులకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% అందరు కూడా సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు. ఇలా దేశం లోపల రైతు ఎక్కడన్నా రైతు అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకుంటాడు రైతు ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా చిన్న సన్నకారు రైతులు భూస్వాములు ఇక్కడ లేరు. 80-90% చిన్నకారు సన్నకారు రైతులు ధాన్యం పండించింది ఎక్కడ అమ్ముకోవాలి ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మోడీ ప్రభుత్వం వెంటనే కూడా 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము రైతుల పక్షాన. ఇలా దేశవ్యాప్తంగా ఢిల్లీని ముట్టడించిన సందర్భం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా కూడా మేము అడుగుతా ఉన్నాం, ఈ చట్టాలతో ఎవరికి లాభం అయ్యా అడుగుతున్నాం. ఇలా కార్పొరేట్ వ్యవసాయం అంటే ఏంటిది అర్థం కాలే. ఉన్న చట్టాలు సరిపోతాయి, మాకు గిట్టుబాటు ధరిస్తే సరిపోతుంది, మద్దతు ధర ప్రకటించే ముందు సరిపోతుంది మాకు, నీ చట్టాలు మాకు అవసరం లేదు ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా మాకు గిట్టుబాటు ధర మద్దతు ధర ఇస్తే సరిపోతుంది. ఇలా కూడా ఇలా రైతులందరూ కూడా 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల రైతులకు ఒరిగింది ఏమి లేదు, ఈ ప్రభుత్వాలు చేసింది ఏమి లేదు. అందులోపల ఇలా పాడరేపులో మా కోసానికి 3 చట్టాలు తీసుకొస్తావా? మేము ఎక్కడ అమ్ముకోవాలి? మాకు భద్రత ఇవ్వవా? గిట్టుబాటు ధర ఇవ్వవా? ఇలా మేము పండించే పంటనే కదా మీరు తినేది. ఇలా ఎవరేం మన్ను బుక్కరు కదా, మేము పండించే పంటను తినే కదా మీరు ఇలా బతికేది. అందరూ కూడా భారతదేశం అంతా కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా రైతులకు ఈనాడు యాద వచ్చింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 2 నెలలు 3 నెలలు అయింది బిల్లు పాస్ చేసి. ఇలా అసెంబ్లీ లోపల తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన పరిస్థితి ఉన్నది. ఇలా ఎక్కడ పోయింది? ఇలా సోయి అడుగుతున్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడ పోయింది? అసలు తీర్మానం చేయవా? రైతులకు పట్టించుకోవా? రైతులకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి అవసరం ఉండే. ఇలా ఆయన దుబ్బాక లోపల గ్రేటర్ అసెంబ్లీ గ్రేటర్ లోపల ఓడిపోయినామని చెప్పి ఇలా రోడ్డు మీదకి వచ్చి రైతులకు ఒకసారి మాట్లాడుతున్నవే. ఇలా రైతులకు ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు పడి విపరీత నష్టాన్ని ఒక నాయకుడు పట్టించుకోడు, ఒక అధికారి పట్టించుకోడు. ఇలా ఏదొచ్చిందా ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ లోపల నీళ్ళు వస్తే ఇంటికి పోయి 10,000 రూపాయలు ఇస్తున్నవే. మేము ఇలా రైతులందరూ నష్టపోయినాం. ఇలా మాకు ఎక్కడ ఇవ్వవా అడుగుతున్నాం. ఇలా హైదరాబాద్ ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా మేము పండించే పంట తినేటోళ్ళంతా మీరు రైతులను నష్టం జరుగుతాం మాకు పట్టించుకోరే మీరు. ఇలా మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎక్కడ పోయింది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి 1,00,000 రూపాయలు మాఫీ చేసినటువంటి ఘనత మాకున్నది. ఇది ఏం చేసినాం అడుగుతున్నాం. రైతు మాఫీ ఎక్కడ? రైతుల గురించి తెలుసా నీకు అడుగుతా ఉన్నాం. ఇలా ఏకకాలంలో 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన తర్వాత రైతులందరూ కూడా నాశనం చేసినాడు ఇలా ముఖ్యమంత్రి అడుగుతాం. ఇలా ఏదొచ్చింది దానికి? ఇలా రైతులు ఏదొచ్చినా ఇలా విపరీత నష్టం జరిగే రైతులకు అందరికీ ఇలా వెంటనే ఆ మీ 3 బిల్లులను కూడా కొందరు వ్యతిరేకంగా మాకు ఇచ్చిన 3 బిల్లులను అంటే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 3 బిల్లులు ఉపసంహరించుకోకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు రాస్తారోకులు జరుగుతూనే ఉంటాయి.
ఆ 3 బిల్లు వాపసు తీసుకునేంత వరకు ఆగేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్. భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, అలాగే న్యూ డెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు కూడా నమస్కారం, పోలీస్ పెద్దలకు కూడా నమస్కారం. ఈరోజు రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి 3 చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతాంగానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు బంద్లో మేము పాల్గొన్నాం. ఒకవేళ నరేంద్ర మోడీ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇంటికి కావాల్సినటువంటి పని ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. 3 చట్టాలు, ఒకటి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడము, రెండోది కార్పొరేట్ వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడము, మూడోది FCM గోదాంలో ఏదైతే రైతులకు అత్యవసరం కోసం నిల్వలు ఉన్నాయో ఆ నిల్వలు కూడా ఈ ప్రభుత్వం తీసేస్తా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం రైతులను మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి అంబానీ, రిలయన్స్, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఈరోజు వ్యవసాయాన్ని అప్పచెప్పుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసరాల సరుకుల చట్టం అమల్లో ఉంది. నిత్యావసర సరుకులు అంటే పేదలకు అవసరమైన ఉప్పు, పప్పు, ధాన్యాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం వాటిని కూడా నిషేధించేసింది. భవిష్యత్తులో ఇవి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడై చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రైతుల కోసం తెచ్చినటువంటి 3 చట్టాలు, ఒకటి రైతు సాధికారిత బిల్లు, 2 కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటి బిల్లు, ఇంకోటి ఎసెన్షియల్ కామోడిటీస్ నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి మద్దతు ప్రకటించినటువంటి అన్ని పార్టీలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రైతులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా వ్యవసాయ రంగాన్ని మొత్తానికి కార్పొరేట్ పరం చేసేటటువంటి కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం రైతు బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లు వాపసు తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈరోజు రైతుల పక్షాన భారత్ బంద్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో వామపక్ష పార్టీలు అన్ని కలిసి బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వికారాబాద్ పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బంద్ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. రైతులు, యువకులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 9 గంటలకే RNB గెస్ట్ హౌస్ దగ్గర జమ అయి గుమికూడి అక్కడి నుంచి ఆలంపల్లి వరకు ర్యాలీ తీసి మరి అక్కడి నుంచి ఇప్పుడు NTR చౌరస్తా వరకు మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. మరి ఈరోజు యొక్క భారత్ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి రైతులకు ఒక 3 వ్యతిరేకమైనటువంటి చట్టాలు, 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏమనంటే రైతులు ఎవరైనా సరే పంటలు పండించిన తర్వాత కానీ లేకుంటే పంటలు పండించకంటే ముందు కానీ కార్పొరేట్ వ్యాపారస్తులు వచ్చి వాళ్ళతో అట్టి పంటను అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పండించినటువంటి రైతులు, పంటను పండించినటువంటి రైతులు ఈ పంటను ఎక్కడికైనా తీసుకుపోయి అమ్ముకునే విధంగా మరి ఈ చట్టాల్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక చట్టంలో ఏముందనంటే ఈ పంటను రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా నిల్వ చేసుకోవద్దు, వీటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులను అంతా కూడా హరింపజేసి కేంద్ర ప్రభుత్వమే దీనిపైన పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 4-5 విషయాలు మరి ఈ చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఈరోజు ఉత్తర భారతదేశం అంతా కూడా పగ్గుమంటున్నటువంటి సందర్భం. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, ముత్కోళ్ళు, చిన్నోళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీని మినహాయించి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చినారు. రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చినారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చినారు. యువకులు, చిన్నపిల్లలు కూడా ఈ రోడ్లపైకి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అక్కడనే వంటలు వండుకొని అక్కడనే పండుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక 8 మంది చనిపోవడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి చలికి. మరి ఇప్పటికీ కూడా మోడీ గారికి ఎలాంటి చలనం లేదు. మరి ఎప్పుడైతే ఈ 3 చట్టాలను మోడీ గారి ప్రభుత్వం అమలు పరిచిందో, ఈ ఒక చట్టమేమో 15/9/2020 నాడు పాస్ చేస్తే మిగతా 2 చట్టాలను 17/9/2020 నాడు పాస్ చేయడం జరిగింది.
ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. మరి అప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా రాస్తా రోకోలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కడ కూడా చలనం రావట్లేదు. ఈరోజు ప్రతిపక్షాల తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఎవరు ఏ రైతులు కూడా ఇక్కడ పండించినటువంటి పంటను వేరే రాష్ట్రాలకు కానీ వేరే జిల్లాలకు కానీ తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చట్టం కూడా పంటలను ఎక్కడైనా తీసుకుపోయి అమ్ముకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న రైతులందరూ కూడా రైతుల పట్ల కేసీఆర్ నరేంద్ర మోడీ మొండి వైఖరి పోరాటం చట్టాలను వ్యతిరేకించే వరకు ఆగదు ఈ పోరాటం వ్యతిరేకించే వరకు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆగదు ఈ పోరాటం రైతు చట్టాలను వ్యతిరేకి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై కిసాన్, జై కిసాన్, వాడవ్వడు వీడవ్వడు, వాడవ్వడు వీడవ్వడు, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి రామరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామరెడ్డి గారి నాయకత్వం. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు నుంచి కూడా అమలుకు ఆచరణకు సాధ్యం కాని రైతు వ్యతిరేక విధానాల మూలంగానే అధికారంలోకి వచ్చినారు. గతంలో అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారంటే ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి విధానాల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు, అంబానీలకు, అదానీలకు
వ్యవసాయదారులను, వ్యవసాయ భూములను, వ్యవసాయ పంటలను కూడా వాళ్ళ వశం చేయడానికే ఈ యొక్క నల్ల చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను మేఘాల మీద మిత్రపక్షాలను కానీ, ప్రతిపక్షాలను కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ సంప్రదించకుండా ఈ యొక్క కార్పొరేట్ యజమాన్యాలకు మేలు చేసే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చారు. భవిష్యత్తు లోపల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్వేచ్ఛ మార్కెట్ అనే ముసుగు పెట్టినారు. స్వేచ్ఛ మార్కెట్ అంటే నేను నాగాలాండ్ రాష్ట్రానికి వచ్చినాను, ఇక్కడ నుంచే మన తెలుగు రాష్ట్రాల నుంచే బియ్యం ఎగుమతి అవుతుంది. మనం దగ్గర ఉండే రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు 94%. మనం 2 ఎకరాలు 4 ఎకరాలు వండించి మన ఇంటికి మనం పోషించుకుంటూ మనం తీసుకుపోయి నాగాలాండ్లో అమ్ముదామా చెప్తున్నాడు. ఈడ ధర ఎక్కువ ఉంటే ఆడ అమ్మొచ్చు అని చెప్పి ఎవరు తీసుకుపోవాలి, ఎవరు అమ్మాలి? ఈ కార్పొరేట్లో ఇడికొస్తాయి. మన రైతుల దగ్గర ఉన్న భూములను బలవంతంగానో బల్మిగానో లీజుకు రాపించుకుంటాయి. గోదాములు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, ఆ కంపెనీలు వాళ్ళే పెట్టుకొని సూపర్ మార్కెట్లు పెట్టుకొని ప్రాసెసింగ్ జోన్లు పెట్టుకొని ఏదైతే రైతులకు సంబంధించిన కుటుంబ వ్యవస్థ ఉందో, ఒక 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా 4 ఎకరాలు ఉన్నా ఆ ఊర్లో ఒక కుటుంబ వ్యవస్థను మనం అనాదిగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ కుటుంబ వ్యవస్థనే చిన్న భిన్నమయ్యే విధంగా మోడీ నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా బాధాకరం. ఈ మోడీ కేబినెట్ లో ఉన్నటువంటి పంజాబ్ కు సంబంధించిన కౌర్ అనే ఒక మహిళా మంత్రి పదవిని సైతం ఒక గడ్డి పొచ్చతో సమానం అని చెప్పి మోడీ ముఖం మీదనే రాజీనామా పత్రం పడేసి నీ వద్దు, నీ ప్రభుత్వం వద్దు అని చెప్పి దండం పెట్టి బయటకు వచ్చి ప్రజా ఉద్యమంలో పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రైతు సంఘాలు చేపడుతున్నటువంటి కోట్లాది మంది రైతుల యొక్క దీక్షలో తరుగుచున్నది. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇది అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా మోడీకి వ్యతిరేకంగా మనము దీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నల్ల చట్టాలను విరమించుకునే వరకు ఈ దీక్షలు, ఈ యొక్క భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలి. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు ఉట్టని సమయంలో ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసింది, పేదలకు భూములు పంచింది. ఆ రోజు నుంచి హరిత విప్లవం అని, నీళ్లు విప్లవం అని చెప్పి ఎన్నో రైతులకు సాయం చేసే కార్యక్రమాలు చేసింది. స్వామినాథన్ కమిషన్ అమలు పరిచింది, వైద్యనాథన్ కమిషన్ అమలు పరిచింది. సహకార రంగం లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కమిషన్ లేవు. వాళ్ళకి అర్ధరాత్రి మీటింగ్లు అవుతాయి, అంబానీలతో అదానీలతో మీటింగ్లు అవుతాయి. తెల్లారి వాళ్ళు మేఘాల మీద కనీసం చట్టాలను సెలెక్ట్ కమిటీ కూడా పంపించకుండా ఈ యొక్క చట్టాలను అమలు చేయడం అన్నది చాలా బాధాకరం. సుమారు 50,000 మంది రైతులు మన భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సరే మోడీకి కనువిప్పు కలగడం లేదు. ఇప్పటికైనా సరే మేల్కొని ఈ యొక్క ఎరువులు గతంలో ఎన్నికలకు ముందు ఏమన్నారంటే వ్యవసాయాలు పండించే పంటను రెండింతల ఆదాయం వచ్చినట్టుగా చేస్తా అంటారు. రెండింతల ఆదాయం దేవుడు స్వామి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే యూరియా కానీ, డిఏపి కానీ, ఫర్టిలైజర్లు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ధరకు డబల్ ధరలు అయినాయి. కానీ నువ్వు మాత్రం ధరలు పెంచలేదు, సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదు. అకాల వర్షాలు వచ్చి మొన్న పత్తి ఏరేటోడు లేడు. అసలు ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం. ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ అధికారం లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయని విధంగా స్వల్పకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ ఒక్కసారి మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ది కూడా సగం తప్పుంది దీంట్లో. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిండు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిండు. వాళ్ళు ఏ చట్టాలు తీసుకొచ్చినా సరే, నోట్ల రద్దు చేసినా సరే బీజేపీకి సపోర్ట్ చేసిండు. ఈ రోజు గరీబోళ్లకు, బండ్లు అమ్ముకునేటోళ్లకు, పేద రైతులకు ఎవరైనా అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నోట్ల రద్దు అయినప్పటి నుంచి ఎవరు అప్పు కూడా ఇస్తలేడు. అసంఘటిత కార్మికులు రోడ్డు మీద పడ్డారంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే తను సపోర్ట్ చేయడం మూలంగానే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వంది కూడా బాధ్యత ఉన్నది. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఉద్యమాలు నడపడానికి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ పూనుకుంటుంది. మేము కొన్ని కోట్ల సంతకాల సేకరణ భారతదేశ వ్యాప్తంగా చేసినాం. రాష్ట్రపతి కోవింద్ గారికి మా సోనియా గాంధీ గారు తొందరలోనే వెళ్ళి ఈ యొక్క రైతుల యొక్క గోస ఏంది అనేది వినిపిస్తాం. అదేవిధంగా మన గవర్నర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పి కోట్ల సంతకాల సేకరణ కూడా చేయడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క నల్ల చట్టాలను వాళ్ళు రద్దు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రోజు పంజాబ్ నుంచి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి రైతు సోదరులు చేస్తున్నటువంటి దీక్షలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతు కొనసాగుతుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు
బ్రిడ్జ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తే కూడా వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్లే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా ఈ యొక్క అరెస్టు నిర్ణయం తీసుకోవడానికి ఖండిస్తున్నాం. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అన్ని పార్టీలకు సమానంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ నిన్న చెప్పింది ఒకటి, నిన్న అన్ని పార్టీలకు సహకరిస్తాం, ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా దీక్ష చేయాలి, ధర్నా చేయాలని చెప్పిండు. ఈరోజు సుధాకర్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షత ఈరోజు మా వాళ్ళందరూ కూడా దీక్షలు ధర్నాలు వికారాబాద్లో చేస్తుంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. గంట అయిందా? గంట అయింది ఆల్రెడీ. ఒక్క నిమిషం. నీళ్ళ నీళ్ళు కదా వాటర్ బాటిల్ పడతారా రైతు రోడ్డు మీద దేశం రోడ్డు మీద పడ్డది ఈరోజు. అంతేగాని రాష్ట్ర పోలీసు వర్గం మొత్తము చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. అక్రమ అరెస్టులను సహకరించండి రైతులకు. కేసీఆర్ నరేంద్ర మోడీ మొండి వైఖరి. రైతుల పట్ల కేసీఆర్ నరేంద్ర మోడీ మొండి వైఖరి.
నశించలే రైతుల పట్ల కేసీఆర్ నరేంద్ర మోడీ మొండి వైఖరి. కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రామ్మోహన్ నాయకత్వం, రామ్మోహన్ నాయకత్వం. వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు మీడియా కవరేజ్ కావాలి, మీడియాలో ఫోటోలు కావాలి. బీజేపీ డౌన్ 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 డౌన్. రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్. సోనియా గాంధీ, 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 సోనియా గాంధీ. బీజేపీ, 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 బీజేపీ.